హలో అండి, గుడ్ మార్నింగ్. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇప్పుడైతే వంట స్టార్ట్ చేసిన. పిల్లలైతే బ్రేక్ఫాస్ట్ తిని స్కూల్కి అయితే వెళ్ళారనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేనైతే కొంచెమే ఆలుగడ్డలు ఉండే, అంటే ఒక 4 ఆలుగడ్డలు ఉండే, వాళ్ళ కోసం కొంచెం కర్రీ చేశాను. ఇంకా అది సరిపోదు కాబట్టి నువ్వుల పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట. నువ్వులు ఉన్నాయి కొన్ని. వాళ్ళ కోసం అయితే ఒక 1/2 కేజీ ఆలుగడ్డలు ఉంటే ఫ్రై చేశాను, ఆలుగడ్డ ఫ్రై. తర్వాత ఇంకా నువ్వులు పల్లీలు కలిపి పచ్చడి చేస్తున్నాను అనమాట. నువ్వులు కూడా కొన్నే ఉన్నాయి, ఇంకా ఇవి ఎటు సరిపోవు కాబట్టి ఇంకా బయటకు తిరగడం ఎందుకు అన్నట్టుగా ఈ నువ్వులు పల్లీలు కలిపి పచ్చడి చేస్తున్నాను అనమాట. చాలా సింపుల్ గా, టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మిక్స్ చేసి చేస్తే. ముందుగా పల్లీలు అయితే ఎంపుతున్నాను. పల్లీలు నువ్వులు మిక్స్ చేసి పచ్చడి చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఆలు ఫ్రై కొంచెమే ఉంది, అలాగే మామిడికాయ పచ్చడి కూడా ఉంది. ఇంకా నువ్వులు పల్లీల చట్నీ చేస్తా, టేస్ట్ అయితే చాలా బాగుంటది అనమాట. పల్లీలు అయితే ఎంపుతున్నాను, కాయలు కడిగి కట్ చేసి పక్కన పెట్టాను. ఇంకా నువ్వులు కూడా పక్కన పెట్టాను. కొంచెం చింతపండు, ఆలు కర్రీ ఒకటే సరిపోదు కదా, అందుకోసమే ఇంకా పల్లీలు నువ్వులు పచ్చడి కూడా చేస్తున్నాను. పల్లీలు వేగిన తర్వాత ఇంకా ఇదే పల్లీలో నువ్వులు అయితే వేస్తున్నాను అనమాట. పల్లీలు అయితే వేగిపోయాయి, వేగిన పల్లీల్లోనే నువ్వులు అయితే యాడ్ చేస్తున్నా. వేగిపోయిన పల్లీలు నువ్వులు అయితే మిక్సీ జార్ లో వేసాను. ఇంకా ఈ పచ్చిమిరపకాయలు అయితే ఫ్రై చేసుకోవాలి కాబట్టి అదే కడాయిలో ఆయిల్ వేసి ఈ పచ్చిమిరపకాయలు అయితే అందులో వేస్తున్నాను. కొంచెం వేగిన తర్వాత తగినంత చింతపండు కూడా వేస్తున్నా ఆయిల్లోనే. ఇందులో ఒక ఆనియన్ కూడా వేస్తున్నా, పల్లీల దాంట్లో ఒక చిన్న ఆనియన్ వేసాను. ఇంకా ఇవైతే మంచిగా ఫ్రై అయిపోయినాయి, పచ్చిమిరపకాయలు చింతపండు. ఇంకా ఇది కూడా మిక్సీ జార్లో అయితే వేస్తా, తాలింపు చేస్తున్నా. నూనె వేసి స్పూన్ ఆవాలు, స్పూన్ జీలకర్ర అయితే వేస్తున్నా. ఒక్కొక్కసారి తాలింపు లేకుండా బాగుంటది, కాకపోతే ఇంకా నేను తాలింపు చేస్తున్నా. స్పూన్ జీలకర్ర, స్పూన్ ఆవాలు. ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, ఒక 2 ఎండుమిరపకాయలు వేసాను. ఇంకా కరివేపాకు ఉంటే బాగుంటుంది, ప్రజెంట్ కరివేపాకు అయితే లేదు. ఇంకా ఇప్పుడైతే పచ్చడి అయితే రుబ్బుకోవాలి. పచ్చిమిరపకాయ చింతపండు దాంట్లో ఒక స్పూన్ జీలకర్ర అయితే వేస్తున్నా. తర్వాత తగినంత సాల్ట్, కొంచెం వాటర్ వేసి ఇంకా మిక్సీ పట్టి వేసుకోవడమే. మిక్సీ పట్టేసాను పల్లీలు పచ్చిమిర్చి. ఇంకా తాలింపులు అయితే వేసేయాలి. పచ్చడి అయితే మొత్తం కలిపేస్తున్నాను. ఇంకా పల్లీలు నువ్వుల పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా చాలా సింపుల్ గా చేసేసాను. ఇందులో కొత్తిమీర గానీ పుదీనా గానీ వేసి కూడా చేయవచ్చు. అంటే పల్లీలు నువ్వులే కాకుండా కొత్తిమీర, పుదీనా, టమాటా ఇలా వేసి చేస్తే ఇంకా బాగుంటుంది. మొత్తానికి అయితే ఇలా ఉందనమాట. ఇంకా సాల్ట్ కూడా చెక్ చేసా, కరెక్ట్ గా సరిపోయింది. టేస్ట్ చాలా బాగుంది. వేడి వేడి అన్నంలో కొంచెం పెట్టేసుకొని తింటే సరిపోతుంది, టేస్ట్ చాలా బాగుంటది అనమాట. ఇంకా ఇక్కడ పిల్లలకి లంచ్ బాక్స్ కి అయితే ఆలు కర్రీ అయితే చేశాను అనమాట వాళ్ళకి. ఇంకా ఈ పల్లీలు నువ్వుల పచ్చడి కూడా రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట. ఓకే, ఇంకా పిల్లలకైతే రైస్ కలిపి ఇంకా బాక్స్ లో అయితే పెట్టాలన్నమాట. అంటే కొంచెం అయితే పల్లీల పచ్చడితోని, కొంచెం ఏమో ఆలు కర్రీతో అయితే బాక్స్ కలిపి పెట్టేస్తాను. ఓకే అండి, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.